ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే 18 సంవత్సరాల తర్వాత ఆ సంఘటన జరిగి 18 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అందరి నోట మళ్ళీ ఒక చర్చనీయాంశమైంది. అదేంటో కాదు, మన తాజ్ ఇన్సిడెంట్. 26/11/2008లో టెర్రర్ అటాక్కి గురైనటువంటి తాజ్ ఇన్సిడెంట్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశమైందని అనుకుంటున్నారా? అవును, మనోడు గురించి ఎక్కడో హార్వర్డ్ యూనివర్సిటీ చెప్తే తప్ప మనకి తెలియని పరిస్థితి. ఇంతకీ ఏంటి? ఆ హోటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే 600 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సంఘటన అటాక్ జరిగినప్పుడు వాళ్ళు చేసిన పాత్ర ఏమిటి, వాళ్ళు అసలు ఎలా ఉన్నారు లోపల, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో ఎంతమందిని ఎలా కాపాడగలిగారు అన్న పాయింట్ మీద హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక చిన్న రీసెర్చ్ అండ్ స్టడీ మీద ఇప్పుడు వెలుగు చూసిన విషయాలు వింటే మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్టడీ చూస్తే కనుక ఆ సిబ్బంది చేసిన సాహసోపేతమైనటువంటి ధైర్య సాహసాలకు కానివ్వండి, ధైర్య సాహసాలు అనడం కన్నా కూడాను కమిట్మెంట్ ఆన్ దేర్ డ్యూటీ. ఎస్, అసలు ఆ రోజు సంఘటన జరిగినప్పుడు రాత్రి సమయం 9:30. ఆ టయానికి హోటల్లో ఆల్రెడీ 1700 మంది హోటల్లో ఉన్నారంట. కానీ అక్కడ ఉన్నటువంటి 1700 మందికి కూడా ఏమాత్రం అవేర్నెస్ లేదు, నో వెపన్స్ అండ్ అలర్ట్, ఒక్క మెసేజ్ కూడా ఏం తెలియదు. కానీ అటాక్ చేయడానికి వచ్చినటువంటి ఈ టెర్రర్ అటాక్ 10 మందికి మాత్రం వెల్ ప్రిపేర్డ్ అండ్ ట్రైన్డ్, లాట్ ఆఫ్ వెపన్స్, ఎన్నో రోజుల నుంచి నెలల నుంచి రెక్కి నిర్వహించి ఎంతో ప్లాన్ అండ్ ప్రిపేర్డ్గా వచ్చారు అటాక్కి. అయినప్పటికీ కూడా ఈ 10 మంది టెర్రర్స్ కలిపి చంపింది ఎంతమందినో తెలుసా? కేవలం 32 మంది మాత్రమే. ఆ 32 మందిలో కూడా 7 మంది చెఫ్లు చనిపోయారు. అవును, గెస్టులను కాపాడే ప్రయత్నంలోనూ వాళ్ళు ఏదో 10 మందిని మనం కాపాడేసి మన ప్రాణాలను మనం దక్కించుకుందాము, లేకపోతే మనకెందుకులే అనేసి తాజ్ హోటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అనుకోలేదంట. ఆ రోజు ఆ సంఘటన జరిగే సమయానికి తాజ్ హోటల్లో సుమారు 600 మంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సెక్షన్స్లో వాళ్ళ డ్యూటీని నిర్వహిస్తున్నారు. టెర్రర్ అటాక్ జరుగుతున్నప్పుడు కూడాను వాళ్ళు కొంతమందిని గెస్టులను కాపాడుతూ ఒక పక్కన వాళ్ళకు కావాల్సిన ఫుడ్, మంచినీళ్ళు అందిస్తూ కూడా మరో పక్కన సెక్యూరిటీ రీజన్స్, అంటే ఎక్కడెక్కడైతే మనం తప్పించుకోవడానికి అవకాశం ఉందో అన్ని వైపుల్ని కూడా వాళ్ళు క్లోజ్ చేస్తూ కూడా ముందు తమ ప్రాణాలను కాపాడుకుంటాం. జనరల్గా మనందరూ అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏం చేస్తాము, మనకెందుకులే అని చెప్పేసి మన ప్రాణాలకు దక్కితే చాలు, మన ప్రాణాలు పోకుండా ఉండే చాలు అని చెప్పేసి స్వార్థంతో వెళ్ళిపోతాం. కానీ తాజ్ హోటల్లో పనిచేస్తున్నటువంటి ఈ 600 మంది సిబ్బంది కూడా ఆ పని చేయలేదంట. హోటల్ విజిట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కాపాడి చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు ఆ టెర్రర్ అటాక్కి, ఆ బుల్లెట్లకి ఎదురెళ్ళి ప్రాణభయాన్ని పక్కన పెట్టి డ్యూటీనే ఫస్ట్ అన్నట్టుగా కూడా మానవత్వాన్ని ప్రదర్శించారు. అవును, 600 మంది కనుక ఆ సాహసోపేతమైనటువంటి ఆ డ్యూటీని చేయకపోయి ఉంటే ఆ రోజు కేవలం మనం వింటోంది 32 మంది, కానీ ఆ 32 మంది కూడా చాలా విలువైన ప్రాణాలే. ఎంతసేపటికి కూడా ఒక ఇన్సిడెంట్స్ జరగంగానే ఎలా జరిగింది, ఎలా వచ్చారు, అటు నుంచా ఇటు నుంచా, ఆ రోజు కసబ్ని కొన్ని వేల ఫోటోలతో షూట్ చేసి ఆ యాంగిల్ ఈ యాంగిల్లో చూపించారే తప్ప నిజానికి ఇప్పటికీ కూడా ఆ హోటల్లో ఆ రోజు ఆ సంఘటన జరిగినప్పుడు ఆ హోటల్ సిబ్బంది ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఎలా ప్రాణాలను అడ్డుపెట్టి ఆ హోటల్కి విజిట్ చేసినటువంటి గెస్టులను కాపాడారనేది ఏ ఒక్క ఛానల్ కూడా చూపించలేదు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పుడు ఆ కథనాన్ని బయట పెట్టడంతో మళ్ళీ అది ఒక చర్చనీయాంశంగా మారింది. అవును, ఊరు నుంచి వచ్చాడు, ఎర్ర బస్సు ఎక్కి వచ్చాడు, వాడికి ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ ఇన్సిడెంట్లో ఈ విషయం తెలిసిన తర్వాత మాత్రం నిజంగా మానవత్వం అనేది, మనిషి అన్న వాళ్ళు చేయవలసిన పని అనేది వీళ్ళని చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఇక్కడ పనిచేసే ప్రతి సిబ్బంది కూడా ఎక్కడో వెల్ సెటిల్డ్ సిటీ నుంచో లేకపోతేనో హైయర్ ఎడ్యుకేషన్ నుంచో వాళ్ళు రాలేదంట. ఈ స్టడీలో వాళ్ళకి బయటపడిన ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటో తెలుసా? అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, హోటల్లో ఎలా పనిచేయాలి, గెస్టులను ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా అతిథి మర్యాదలు చేయాలి, ఇవే కదా. కానీ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలి, ఎలా అలర్ట్ అవ్వాలి, ఏ మైండ్తో చేయాలి, హోటల్ మేనేజ్మెంట్లో ఇలాంటి ట్రైనింగ్స్ ఏమీ ఇవ్వరు. అయినప్పటికీ కూడా ఆ హోటల్లో పనిచేస్తున్నటువంటి 600 మంది సిబ్బంది వెల్డ్ అండ్ అన్ప్రిపేర్డ్గా ఉన్నా కూడాను
వాళ్ళకి ఏమాత్రం పాపం అవగాహన లేదు. ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకు జరుగుతుందో తెలీదు. కళ్ళ ముందు బుల్లెట్ల వర్షం కురుస్తోంది. అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా అర్థం కాదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు నమ్ముకున్న డ్యూటీ మీద అంత విశ్వాసం ఉంచి, వాళ్ళు నమ్ముకొని వచ్చి హోటల్లో విజిట్ చేసిన గెస్టులను ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడేదాకా కూడా వాళ్ళు డ్యూటీ చేస్తూనే ఉన్నారంటాను. వాళ్ళ కళ్ళ ముందే సొంత చెఫ్లు, స్టాఫ్ చనిపోతున్నా కూడా అక్కడ ఒక వ్యక్తి హేమంత్ ఓబ్రాయ్, అతను చీఫ్ చెఫ్ అనమాట. తన కళ్ళెదుటే తన స్టాఫ్ మరణిస్తున్నా కూడా అక్కడి నుంచి కదలకుండానే మిగతా వారిని ఎలా కాపాడాలి అనే ఆలోచనలోనే ఆయన ముందుకు వెళ్ళారు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, జనరల్ మేనేజర్. ఆయన పేరు కరణ్బీర్ సింగ్ అనమాట. తన కళ్ళ ముందే కూతురు అలాగే కొడుకుని, తన ఫ్యామిలీని చంపేస్తున్నా సరే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా తన నమ్ముకున్న డ్యూటీని పట్ల విశ్వాసం ఉంచి, అలాగే నమ్మకం ఉంచి, నిబద్ధతతో గెస్ట్లను కాపాడే పనిలోనే ఉన్నాడు తప్ప ఫ్యామిలీ చనిపోయిందనేసి తను ఎక్కడ నిరుత్సాహపడలేదు. ఇలా ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది స్టాఫ్ అక్కడ గెస్టులను కాపాడాలి అనే ఒకే ఒక్క దృఢ సంకల్పంతోనే పనిచేశారు. ఇదే విషయం మీద రతన్ టాటా గారిని వెళ్ళి అడిగితే ఆయన సింపుల్గా ఐ డోంట్ నో, వెళ్ళి వారినే అడగండి అనేసి సింపుల్గా ఆన్సర్ చెప్పారే తప్ప ఆయన క్రెడిట్ని ఎక్కడా కూడా తన మీద వేసుకోవాలి, లేకపోతే ఏదో సాధించాలని ఆ క్రెడిట్ని కొంచెం కూడా యూజ్ చేసుకోలేదంట. అంత పెద్ద యూనివర్సిటీ వచ్చి ఒక స్టడీ చేసి ఒక క్వశ్చన్ అడిగితే ఎవరైనా సరే ఏం చెప్తాము, చాలా గొప్పలు చెప్పుకుంటాం. కానీ రతన్ టాటా గారు ఆ పని చేయలేదు. ఇదే విషయం మీద నేరుగా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ స్టాఫ్ గురించి, అసలు ఈ స్టాఫ్ని ఎలా రిక్రూట్ చేసుకున్నారు, వీళ్ళు ఇంత నిబద్ధతగా, ఇంత డెడికేటెడ్గా ఎందుకు పనిచేశారు అని ఆరా తీస్తే తీరా తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న విలేజెస్లో నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళే, పట్టణాల నుంచి, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళంట. 10th, ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళే ఉన్నారు. ఎవరు హై ఎడ్యుకేషన్ వాళ్ళు లేరు, అలాగే ఆ రిచ్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లేరు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఊరిని బట్టి, చదువుని బట్టి అంచనా వేయకూడదు, వ్యక్తిత్వాన్ని బట్టి. అసలు టెర్రర్ అటాక్ అంటే ఏంటి? ఒక పక్కన కనపడిన వాడిని కనపడినట్లు కాల్ చేస్తూ చంపబడేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తమ ప్రాణాలను కాపాడుకోకుండా తమ హోటల్కి విజిట్ చేయడానికి వచ్చినటువంటి ఈ గెస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడకుండా వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నము ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. అవును, సిబ్బంది చేసిన సాహసోపేతమైనటువంటి అంత మానవీయతమైనటువంటి కోణానికి గాను అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. అప్పుడు జరిగిన సంఘటన మీద మన దేశంలో ఉన్నటువంటి అన్ని మీడియాలు కూడా చెత్త కథనాలు, ఎందుకు పనికిరాని కథనాలు, మన దేశంలో ఇలాంటివి చెప్పుకుంటూ గొప్ప గొప్ప విషయాలు చెప్పుకోవడానికి చాలా కథనాలు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి పనికి మాలిన విషయాల మీదే మీడియా అంతా ఫోకస్ చేస్తే తప్ప కసబ్ను ఉరితీసేంత వరకు రోజుకి ఏం పెడుతున్నారు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, కసబ్ని ఏం అడిగారు, ఇదే తప్ప వీళ్ళ గురించి రాసిన వాళ్ళు కానీ చెప్పిన వాళ్ళు కానీ అసలు ఎవరూ లేరు. హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ చేయకపోతే ఇప్పటికీ కూడా ఈ విషయం మనకి తెలిసేదే కాదు. ఆ రోజున సిబ్బంది కనుక అంత కమిట్మెంట్తో పని చేయకపోయి ఉండుంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఎన్ని వేల మంది శవాలుగా మారేవాళ్ళు, ఎంతమంది విదేశీయులు, మన దేశం మీద నమ్మకంతో వచ్చినటువంటి విదేశీయులు ప్రాణాలు కోల్పోయి వెనక్కి తిరిగి వెళ్లాల్సి వచ్చేది. అవును, ఉట్టి శవాలతోనే హోటల్ మొత్తం నిండిపోయేది. కానీ అలా జరగకుండా చూసినటువంటి తాజ్ హోటల్ సిబ్బందికి మాత్రం ఒక సెల్యూట్.